ప్రభు యొక్క బలలో పాల్పొందడానికి ముందుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 23 నుండి 32 వరకు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోంది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. అలాగనే ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాల వరకు మార్చి చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. 27వ వచనాన్ని బిగ్గరగా అందరం కలిసి ఒకసారి చదువుదాం. మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. చాలండి, చదువుకున్న ఈ లేఖన భాగం శరీరగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క రక్తదేహాలలో పాల్పొందు నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, ప్రభు యొక్క రక్తదేహాలు మన ముందు ఉంచబడి ఉన్నవి. అందరికీ కాదు, కానీ ఎవరైతే పాపక్షమాపణ అనుభవంలోకి వస్తారో, యేసును రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి నీటి బాప్తిస్మములో సాక్ష్యమిచ్చిన వారందరి కొరకు దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. నేను వచ్చు వరకు నన్ను జ్ఞాపకము చేసి కొనుటకై దీనిని చేయుడి అన్నాడు. నీ రక్షణ నిజమైనదే అయితే, నీ అనుభవం, నీ పాపక్షమాపణ బాప్తిస్మములు నిజమైనవే అయితే, మనమెప్పుడు ఆయన రక్తదేహాలకు దూరంగా ఉండకూడదు. నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే ఆకాశం గతిస్తుంది, భూమి గతిస్తుంది, భూమి మీదనున్న మనుషులు గతిస్తారు, కానీ వాక్యం ఎన్నటికీ గతించదు.
నా మాటలు ఎంత మాత్రం గతింపవు అన్నాడు. అందులో ఒక సున్నైనా పొల్లైనా తప్పిపోదు అన్నాడు. మరి అలాంటి శక్తి గల శాశ్వతమైన దేవుని వాక్యాన్ని ఎంతగా అనుసరిస్తున్నావు? అపోస్తల కార్యములు 2:42 చదవండి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రెట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడ తెగకయుండిరి అన్నాడు. ఆదిమ సంఘానికి ఉన్న ఒక గొప్ప ఆధ్యాత్మిక మంచి అలవాటు, అపోస్తల బోధలో ఉంటారు, సహవాసములో ఉంటారు, అలానే ప్రభు యొక్క రక్తదేహాలలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు. అది కూడా అప్పుడప్పుడు కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, ఆపదొచ్చినప్పుడు కాదు, ఎడతెగకయుండిరి అన్నాడు. ఆదిమ సంఘములోనే ఇలాంటి ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ ఉంటే ప్రభు యొక్క రాకడ ఆసన్నమవుతున్న అంత్య దినాలలో మనం ఉన్నాం. అపాయ కాలాలలో జీవిస్తూ ఉన్నాం. మరి నీవు ఈ అనుభవానికి వచ్చావా? ఇందులో స్థిరమవుతున్నావా? ఎడ తెగక ప్రభు బల్లలో పాలు పొందడానికి ఆయత్తపడుతున్నావా? బల్ల అంటే ఏదో అన్యజనులు తీసుకునే ఇతరాత్రమైన ఆహారం, ప్రసాదము లాంటిది కాదు. దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఇదిగో మీ కొరకు విరువబడిన నా శరీరము అన్నాడు. ఎంత శ్రద్ధతో, భయభక్తులతో, మనోపూర్వకంగా ప్రభు యొక్క శరీరాన్ని తాకుతున్నామంత స్పర్శతో అందులో పాలు పొందాలి. ఇదిగో మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము అన్నాడు. ఆయన పాత్రను ఎత్తుకొని చెప్పాడు ఈ మాట. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తా ఉంది. రక్షించబడ్డావు, దేవుని బిడ్డవయ్యావు, బాప్తిస్మంలో పాలు పొందావు. సంఘములో ఉన్న నీవు ఆయన రక్తదేహాల్లో పాలు పొందుతున్నావా? నాకు వేరుగా ఉండి మీరేమియు, ఆయనకు వేరుగా ఉంటే ఏ ఆశీర్వాదం, దీవెన మనం పొందలేం. అంతేకాదు నిత్య జీవాన్ని కూడా సంపాదించుకోలేం. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. ఆయన వాక్య ప్రకారం జీవించడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకొని తీర్మానించుకొని ఆయనలో పాలు పొందాలి. అంతేకాదు అప్పుడెప్పుడో నేను బాప్తీసం తీసుకున్నాను కదా అని ఆలోచన లేకుండా కూడా పాలు పొందకూడదు. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అన్నాడు. నువ్వు ఈరోజు పరిశీలించుకో. ఈరోజు నీ ఆధ్యాత్మిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఈరోజు వాక్యం చదువుకున్నావా? ఈ వారమంతా ప్రభుతో గడిపావా? సంఘములో ఉన్న కూడికలలో నీకు పాలు పంపులుందా? నిన్ను నీవే పరిశీలించుకొని దిద్దుకొని సరిచేసుకొని ఒక మంచి తీర్మానంతో ఆయనలో పాలు పొందాలి. వివేచించకపోతే నీవు పాలు పొందడము కూడా శిక్షావిధి కలుగుటకే అన్నాడు. కానీ ప్రభు యొక్క శిక్ష మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఒకవేళ సమయం తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ సంవత్సరాల తరబడి నువ్వు అలాగే కొనసాగడానికి వీలు లేదు. ఆయన ఏర్పాట్లోకి రావాలి, యోగ్యంగా సిద్ధపడాలి, ప్రభు యొక్క రక్తదేహాల్లో పాలు పొందాలి. అప్పుడు నీకు దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదం యొక్క గ్రహింపు కలుగుతుంది. దాన్ని అనుభవించడానికి ప్రభు పని కొరకై నీవు సిద్ధపడేటువంటి వాడివిగా ఉంటావు. కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క రక్తదేహాల్లో పాలు పొందేవారు అనాలోచితంగా ఉండొద్దు. పరిశీలన చేసుకోవాలి, ప్రార్థించుకోవాలి, దిద్దుకోవాలి. ఏదో నామార్థకంగా ఆదివారం ఆలయానికి వస్తే సరిపోతుంది అనుకుంటే నీవు పరిపూర్ణతలోకి రావు. వాక్యపు ప్రత్యక్షతను ఎన్నడూ కూడా పొందలేనటువంటి వాడిగా ఉంటావు. ఒక సహోదరులతో మాట్లాడుతూ గుర్తించిన విషయం ఏంటంటే, మారు మనసు అక్కరలేని అన్న మాటను ఆ సహోదరుడు ముందుకు తీసుకొచ్చాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, లూకా శుభవార్త
లూకా శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనం. 99 నీతిమంతుల విషయమై. ఆగండమ్మా. మారు మనసు అక్కరలేని. నాతో చెప్పండి అందరూ. మారు మనసు. అమ్మ గట్టిగా చెప్పాలి, వెనుక ఉన్నవారు కూడా. మారు మనసు అక్కరలేని. అంటే మారు మనసు లేనివారా వీరు, లేదా అక్కర లేనివారా? ఒకప్పుడు మారు మనసు పొందామని చెప్పిన వారే, కాబట్టి ఇప్పుడు మాకు అక్కర లేదండి అంటూ ఉన్నారు. అక్కర లేని అన్నాడు. అసలు అక్కర లేని అనే పదంలో ఎంత అర్థం ఉంది. నీకు ఇష్టం లేదు మారు మనసు పొందడం, మారు మనసును స్వీకరించేటువంటి మనసు నీకు లేదు. అలాంటి వారిని నూతన పరుచుట అసాధ్యము అన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అన్నాడు. ఇంకా మనం ఆ కోవలోకి వెళ్ళకూడదు. ఇప్పుడే మన మనసు మెత్తన చేసుకోవాలి, మనస్సాక్షి పని చేపించాలి. మన తప్పిదాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని మనం నూతన పడి ప్రభును సేవించేటువంటి వారంగా ఉండాలి. అక్కరలేదు, బల్ల అక్కరలేదు, సావాసు కూడికలు అక్కరలేదు, రాత్రి ప్రార్థనలు అక్కరలేదు, ఉపవాసాలు అక్కరలేదు, మారు మనసు పొందడం అక్కరలేదు, వాక్యం చదవడం అక్కరలేదు. అక్కరలేదు అని చెప్పేవారికి ఎన్ని చెప్పినా వారు గ్రహించినటువంటి వారిగా ఉంటారు. వారు నూతన పరచబడుట అసాధ్యం అన్నాడు. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉన్నామా? దిద్దుకుందాం. యేసయ్య రాకడ ఆసన్నమవుతా ఉంది. ఆయన తన వారిని ఎరుగుతాడు. ఆయన వారినే తీసుకొని పోవడానికి మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయనకు వేరుగా ఉండొద్దు, ఆయన సంగమునకు వేరుగా ఉండొద్దు. మంచి తీర్మానంలో పాల్పొంది రక్తదేహాలను స్వీకరిస్తూ ఆయన రాకడ కొరకు ఆయత్తపడేటువంటి వారంగా ఉండాలి. అప్పుడే మనం ధన్యులం అవుతాం. మొదట ఉన్న లోకం జలప్రలయము వలె నశించింది. అందులో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరేంటంటే మెతూషెలా. కొన్ని సందర్భాలలోనే మెతూషెలా పేరు రాయబడింది, కానీ ఆయన జీవన విధానం ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ మార్మికంగా అతను పొందిన ఆయుష్ను బట్టి మనం వివేచిస్తే అతడెంత భక్తి గలవాడో మనం గుర్తించవచ్చు. మెతూషెలా ఈ ప్రపంచములో బ్రతికిన వారందరిలోకెల్లా అత్యధికమైన ఆయుష్ గలవాడు, దీర్ఘాయువును సొంతము చేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన 969 ఏండ్లు బ్రతికాడు. అప్పుడతడు మృతి నొందేను అని రాయబడి ఉంది. మెతూషెలా అంటే అర్థం ఏంటంటే ఈట వంటి వాడు లేదా ఈట గలవాడు అని అర్థం. ఆ పేరునకు ఈట గలవాడు అని అర్థం. మెతూషెలా
హనోకు యొక్క కుమారుడు. మెతుషెల పుట్టిన తర్వాతనే హనోకు దేవునితో నడవడం ఆరంభించాడు. 365 సంవత్సరాలు నడిచాడు. అప్పుడు దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. హనోకు యొక్క కుమారుడైన మెతుషెల ఆదాము కంటే కూడా ఎక్కువ కాలం జీవించాడు. మంచి నడవడిక కలిగి ప్రభువును మహిమపరుస్తూ వచ్చాడు. ఈనాడు మనం దీర్ఘాయుష్యు లేదా ఎక్కువ కాలం బ్రతకాలని ఆశిస్తే మెతుషెల లాంటి జీవన విధానాన్ని మనం కలిగి ఉంటే ధన్యులమవుతాం. ఎవరమైనా సరే త్వరగా చనిపోవాలని కోరుకోం. మన పితరులు కూడా, దేవుడు కూడా మనల్ని ఏమని దీవిస్తాడంటే దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు. ఎక్కువ కాలం బ్రతుకు, నా కొరకు బ్రతుకు అంటే దేవుని కొరకు బ్రతుకు. నిన్ను ఆయన దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. ఆయన ఆశీర్వాదాలు నీకే కాదు, తరతరాలకు కూడా ఆయన నీ పిల్లలకు కూడా అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. ప్రసంగి అన్నాడు, నీ కాలమునకు ముందే నీవేళ చనిపోదువు అన్నాడు. ఎక్కువ దుర్మార్గ పనులు చేయకు అన్నాడు. దేవుడు ఆయుష్ తీయగలడు, ఆయుష్ పోయగలడు. అయిపోయింది అనుకున్న ఆయుష్ను హిజ్కియాకు దేవుడు పోశాడు. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యం నేను నీకు ఇచ్చేదను అన్నాడు. దీర్ఘాయుష్మంతుడిగా ఆనాటి తరంలో ఉన్న ప్రకారంగా హిజ్కియాను దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే హిజ్కియాలో కూడా దేవుడు ఆశించినటువంటి లక్షణాలు ఏర్పరచుకున్నాడు. తద్వారా ఆయన యొక్క దీవెనలను పొందుతూ వచ్చాడు. రక్షణ లేకపోతే ఇప్పుడే రక్షణ పొందుదాం, ప్రభువును అంగీకరిద్దాం. ఒకవేళ రక్షించబడి ఉంటే మనం దినదినము దేవుణ్ణి ప్రేమించాలి. దీర్ఘాయువునకు కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి కారణం 91వ కీర్తనల గ్రంథం 91. ఇక్కడ అంటున్నాడు, 14వ వచనం చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక. చదవండి అమ్మా. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. అతన్ని ప్రేమిస్తే దీర్ఘాయువు కలుగుతుంది అన్నాడు. ఆయన్ను ప్రేమించిన వారికి రక్షణ కలుగుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా అన్నాడు. అంటే జీవానికి ఎంత ప్రాముఖ్యత ఉంది. ఆ జీవం మన జీవితాల్లో సుదీర్ఘమై ఉంటే మనం ధన్యులమవుతాం. దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరచెదను అన్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఆయనను ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ఇశ్రాయేలీయులను దేవుడు దీర్ఘాయుష్మంతుడిగానే ఉండాలని కోరాడు. మీరు వెళ్ళే ఆ కనాను దేశంలో దీర్ఘాయుష్మంతులు అవ్వండి అన్నాడు. అన్నీ అనుభవించండి. పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం, సారవంతమైన నేల, కట్టని ఇళ్లల్లో నివాసం చేయండి, త్రవ్వని బావుల నీళ్లు తాగండి, నాటని ద్రాక్ష ఒలీవల ఫలాలు తినండి అని చెప్పి వారిని ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయనను ప్రేమించిన వారికే ఈ ఆశీర్వాదాలన్నీ సొంతమవుతాయి. ఆయన కీడు నుండి తప్పిస్తాడు, మరణం నుంచి తప్పిస్తాడు, అపాయము నుంచి తప్పిస్తాడు, ఎన్నో రకాలైన పరిస్థితుల నుంచి విమోచించి
ప్రార్థన ఆలకించి గొప్ప చేసేటువంటి వాడిగా ఉంటాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దీర్ఘాయుష్తో పాటుగా ఇవన్నీ నీకు కలుగుతాయి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తానన్నాడు. ఓ ఇశ్రాయేలు విను, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలేను అన్నాడు. మార్కు సువార్తలో సేవింపవలేను అన్నాడు. ప్రేమించండి, ఎలా సేవిస్తావు? అర్ధ హృదయముతో ప్రేమిస్తే ఆయన ఆశీర్వాదాలను నువ్వు పొందలేవు. అందుకే పూర్ణ హృదయంతో ప్రేమించుము అని చెప్తున్నాడు. నీకు దీర్ఘాయుష్ కావాలంటే ఆయనను ప్రేమించు. ఆ రక్షణతో పాటు, ఆయుష్తో పాటు అన్ని ఆశీర్వాదాలు అందులో ఉన్నాయి. మెతుషెల దేవునిని ప్రేమించినవాడు. మెతుషెలకు రక్షణ కలిగింది, మెతుషెలకు దీర్ఘాయువు కలిగింది. మెతుషెల తప్పింపబడ్డాడు. మెతుషెల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. మెతుషెలను గొప్ప చేశాడు. మొదటి మానవుడైన ఆదాము దీర్ఘాయుష్యులో 4వ స్థానాన్ని పొందాడు. కానీ మెతుషెల మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒకవేళ గోల్డ్ మెడల్ ఇస్తే, ఎవరెక్కువ కాలం బ్రతికారని ప్రభువు గోల్డ్ మెడల్ ఇస్తే మెతుషెలకే వస్తుంది. మెతుషెల ఎంత ధన్యుడయ్యాడు. మరి నువ్వు ప్రేమిస్తే ఇలాంటి ధన్యతను అనుభవిస్తావు. మా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి, సైలెంట్లో పెట్టుకొని రావాలి, లేదంటే స్విచ్ ఆఫ్ చేయాలి. ఆవరణలో రింగు వినబడద్దు, విన్న వెంటనే ఒకవేళ తెలియక తీసుకొస్తే ఆపేయాలి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారందరూ ధన్యులు. నువ్వు ఆయన ప్రేమిస్తే ఎక్కువగా ఆయన దగ్గర గడుపుతావు. నెలకోసారి రావడం, వారానికోసారి రావడం ఆయనను ప్రేమించిన దానికి గుర్తు కాదు. నువ్వెంత ప్రేమిస్తే అంతగా ఆయనతో గడపాలని ఇష్టపడతావు. చూడండి, ప్రేమించుకున్న వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంటారు, ఎప్పుడు ఒకరి వెనుక ఒకరు ఉంటారు. వారి ఆలోచనలన్నీ, ఊహలన్నీ వారి చుట్టే పరిభ్రమిస్తూ ఉంటాయి. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్న మనం ఆయన మీద ఆధారపడి ఇలాంటి ఆధిక్యతను కలిగి ఉన్నామా? అలాంటి ధన్యతను అనుభవిస్తున్నామా? ప్రేమిస్తే ప్రతిదీ సులువే. శుక్రవార ప్రార్థన కష్టం కాదు, శనివార ప్రార్థన కష్టం కాదు, ఆదివార ఆరాధనకు ఆలస్యంగా రాలేము. దావీదన్నాడు, నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. నువ్వెప్పుడైనా దేవునితో చెప్పావా? ప్రభు ఎన్నోసార్లు మనల్ని ప్రేమించానని చెప్పాడు. నువ్వు చెప్పావా? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావా? ప్రేమిస్తే ప్రభువుకు ప్రాముఖ్యతనిస్తాం, ప్రథమ స్థానం ఇస్తాం, ఆయనను పూర్ణ హృదయంతో గణపరుస్తాం, ఎన్నో దీవెనలను, ఆశీర్వాదాలను పొందుతాం. దీర్ఘాయువు అన్న మాటకు భూమినే ఎక్కువ కాలం జీవించడముతో పాటుగా దేవుని కొరకు జీవించడము అనే అర్థం వస్తూ ఉంటుంది. ప్రభు 33.5 సంవత్సరాలే బ్రతికాడు, కానీ ఆయన సంపూర్ణంగా ప్రభు కొరకు బ్రతికి ఆయనను ప్రేమించి అవసరమైన కార్యం చేసి తన జీవిత అర్థాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా అర్పించాడు. సరే, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచినా నువ్వు ఆయన కొరకు జీవించడమే దీర్ఘాయువు. ఆయనతో పాటు ఉంటావు, ఆయన యందు ఉంటావు, ఆయన నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేస్తాడు. కానీ దేవుణ్ణి ప్రేమించే వారందరూ కూడా ధన్యులవుతారు. వారు చనిపోయి కూడా బతికుంటారు. 19వ శతాబ్ద కాలంలో 1911వ సంవత్సరం ఏప్రిల్ మాసం 11వ తేదీన టైటానిక్ అనేటువంటి ఓడ ఇంగ్లాండ్ నుండి అమెరికాకు ప్రయాణమైంది. ఇంగ్లాండ్ దేశంలో జాన్ హర్బర్ అనేటువంటి ఒక యవనస్తుడు 16 సంవత్సరాల వయసులోనే ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఇంగ్లాండ్ దేశమంతా కూడా సువార్త ప్రకటించాడు. అనేకులు కూడా ప్రభు యొక్క మార్గంలోకి వచ్చారు, రక్షణ పొందారు. అమెరికాలో ఉన్నటువంటి
వారి ఈ వార్త విని, జాన్ హార్పర్, మా యవనస్తులకు రక్షణ అవసరం, దయచేసి నీకు అనుకూలమైతే ఫలానా తేదీన ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి కాన్వికేషన్లో పాల్పొంది నీవు దేవుని వాక్యాన్ని, సువార్తను మాకు అందించాలని అమెరికా వారు ప్రేమతో ఆహ్వానించారు. అప్పుడు ఇంగ్లాండ్కు అమెరికాకు సరి అయిన రాకపోకలు లేవు. సముద్రం మీద ప్రయాణం, ఓడల ద్వారానే వెళ్ళాలి. ఈ షిప్ ఎప్పుడైతే రెడీ అయిందో జాన్ హార్పర్ మరి ఆ టైటానిక్ షిప్లో వెళ్ళడానికి ఆ టెండర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అతన్ని అడిగాడు, అయ్యా మరి నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, నాకేమైనా ఖాళీ ఉందా అని అడిగాడు. అప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. టైటానిక్ షిప్లో ఖాళీ లేదు అని చెప్పి ఆయన వెనక్కు పంపారు. ఆయన కొన్ని రోజులుగా వస్తూ పోతూ ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి చెప్పాడు, ఎవరైనా ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే దయచేసి ఆ టికెట్ నాకు ఇవ్వండి, నేను అమెరికాకు వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి అని కోరాడు. ఇంతలో అనుకున్నట్టుగానే ఒక వ్యక్తి టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ టికెట్ ఇచ్చే వ్యక్తి జాన్ హార్పర్ను పిలిచి, ఇదిగో నీ అదృష్టం బాగుంది, ఈ ఓడలో ప్రయాణించడం ఎంతో గొప్ప ధన్యతగా అందరూ భావిస్తున్నారు, అది కూడా ఇది మొదటిసారి బయలుదేరుతుంది కాబట్టి నీకు టికెట్ వచ్చిందని చెప్పి ఆ టికెట్ అతనికి ఇచ్చాడు. అక్కడ అందరూ కూడా గుమికూడారు ఓడ ప్రయాణమయ్యే దినాన. మరి అది ఎంతో గొప్పగా కట్టబడింది, పరలోకమే ఈ లోకంలోకి వచ్చిందా అన్నంత ఇదిగా ఓడను కట్టారు. ఆ ఓడ నిర్మాణకుడైనటువంటి అతను ఎంతో గర్వంగా ఉప్పొంగుతూ మరి ఆ ఓడ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. విలేకరులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన అన్నాడు, మరి ఈ సముద్రంలో ఎన్నో ఓడలు మునిగిపోయాయి కదా, ఈ ఓడ మునిగిపోతుందా అని విలేకరులు ఆయన అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు ఏంటంటే, దేవుడు సైతం ఈ ఓడను సముద్రములో ముంచలేడు అని చెప్పాడు. అది బయలుదేరింది. 2 రోజులు ప్రయాణమైంది. ఆ తెల్లని సముద్రం మీద రాత్రి పగలు ప్రయాణం చేస్తుంది. అతి వేగముతో ఓడ నడిపేవారు దాన్ని నడుపుతా ఉన్నారు. జాన్ హార్పర్ సంతోషంగా ఓడలో అందరికీ సువార్త చెప్తున్నాడు. అమ్మ, మీరు రక్షణ పొందండి, దేవుని నమ్ముకోండి, మన ఆయుష్ కొద్దే, దీర్ఘకాలంగా బ్రతుకుతామనుకోకూడదు, ప్రభువుని అంగీకరించండి, నేను అంగీకరించాను, ఎక్కడున్నా దేవునితో ఉంటానని చెప్పి వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆదివారం కూడా ఆరాధన జరుగుతుంది అన్నాడు. ఆ 16 సంవత్సరాల అబ్బాయి టెర్రస్ మీద దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. ఆ సముద్ర ప్రయాణంలో ఉన్న చాలామంది క్రైస్తవులు వాక్యాన్ని విన్నారు, ఆనందపడ్డారు. మాకు కూడా ఇక్కడ నిన్ను ఆరాధించే ఆధిక్యత ఇచ్చావని సంతోషపడ్డారు. ఓడ సాగుతూనే ఉంది. రాత్రులు గడుస్తూ ఉన్నాయి. ఇంతలో ఏమైందంటే ఒక పెద్ద ఐస్ కొండను, ఐస్బర్గ్ అన్నది ఢీకొట్టింది. ఓడ బద్దలైపోయింది. నెమ్మదిగా సముద్రము నీళ్లు ఓడలోకి రావడం మొదలుపెట్టాయి. ఓడను నిలిపేశారు. దాదాపు 2000 మంది ఆ ఓడలో ఉన్నారు. పైచీలుకు మంది, పెద్దలు, పిన్నలు, వృద్ధులు ఎంతోమంది ఉన్నారు. ఓడ నాయకుడికి అర్థమైంది, ఓడను నిర్మించిన ఇంజనీర్కి అర్థమైంది, మనకు చావు మూడింది అని. చావిక తప్పించుకోలేము అని వారు గ్రహించారు. అందరూ ఆర్తనాదాలు పెడుతున్నారు, అయ్యో మమ్మల్ని రక్షించండి, రక్షించండి అని. దరిదాపుల్లో ఉన్న ఓడలకు వర్తమానం పంపారు. అయితే అవి రావడానికి చాలా ఆలస్యం అవుతా ఉంది. ఓడ మునిగిపోవడానికి 3 గంటల సమయం ఉంది. జాన్ హార్పర్ మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. ఎవరికి కూడా ఆయన ఎప్పుడు కూడా నన్ను రక్షించండి అని కేకలు వేయట్లేదు, అరవట్లేదు, చచ్చిపోతానన్న భయము లేదు. ఎందుకంటే ఆయన దేవునిలో దీర్ఘాయుష్మంతుడిగా ఉండిపోయాడు, రక్షణానుభవంలోకి వచ్చాడు. ప్రతి ఒక్కరిని బ్రతిలాడుతున్నాడు, ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాడు సువార్తను. ఈ సమయంలో యేసు మాకెందుకయ్యా, అత్యవసరంగా మమ్మల్ని రక్షించే ఏర్పాటు ఏదైనా ఉంటే చెయ్యి అని చెప్పి అతన్ని తోసేస్తున్నారు, విసుక్కుంటున్నారు. ఆ చల్లటి ఆర్కటిక్ సముద్రంలో మెల్లిమెల్లిగా ఓడ కృంగిపోతూ ఉంది.
లైఫ్ బోట్లలోకి ఎక్కే కొద్ది మంది అందులో దూకుతున్నారు. లైఫ్ బోట్లు ఆ లైఫ్ జాకెట్లు వరకు కట్టుకొని దిగిపోయారు. జాన్ హార్బర్ కూడా ఒక లైఫ్ జాకెట్ ఇవ్వబడింది, ఆయన కూడా కట్టుకున్నాడు. కేవలం 500 మంది మాత్రమే ఆ భయంకరమైన ప్రమాదంలో రక్షించబడ్డారు. అంటే సురక్షితంగా ఉన్నారు. మిగతా 2000లో ఆ 15,000 మంది కూడా మునిగిపోయారు. చాలామందికి రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. అందులో ఒక యవనస్తుడు నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని కేకలు వేస్తా ఉన్నాడు. జాన్ హార్బర్ అన్నాడు, ప్రభువుని నమ్ముకో, ఇది అనుకూల సమయం, నువ్వెక్కడున్నా రక్షించబడతావు, ప్రభువుని నమ్ముకో అన్నాడు. ఆ ప్రభు ఎవరో నాకు తెలియదు, ఆయన ప్రాణం పెట్టాడని నువ్వు చెప్తా ఉన్నావు, నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడు నువ్వు చెప్తేనే వింటూ ఉన్నాను. ఇప్పుడు ప్రభువు కాదు, నన్ను రక్షించుకోవడానికి అవసరమైన మార్గం చూపించన్నాడు. లైఫ్ జాకెట్లు అన్నీ అయిపోయాయి, ఎవరి లైఫ్ జాకెట్ ఎవరికి ఇవ్వట్లేదు. అప్పుడు జాన్ హార్బర్ ఏం చేశాడంటే, నా లైఫ్ జాకెట్ నీకు ఇస్తాను, నువ్వు దీన్ని వేసుకో అని చెప్పి ఆ లైఫ్ జాకెట్ ఇచ్చి ఆయనకు దాన్ని తొడిగి ఆ లైఫ్ బోట్లో కూర్చుండబెట్టాడు. ఇక ఓడ ప్రమాద స్థాయి తీవ్రమై 2 బద్దలై ఓడ మునిగిపోయింది. సముద్రంలో అందరూ పడిపోయారు, జాన్ హార్బర్ కూడా పడిపోయాడు. రక్తము గడ్డ కట్టే అంత చలి, అది భయంకరమైన కాలరాత్రి అయిపోయింది. చిమ్మ చీకటిలో జాన్ హార్బర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన శవం ఏ చేపలకు ఆహారమైందో, కానీ అతని ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడింది. ఆ తర్వాత లైఫ్ బోట్లో నుంచి అందరూ ఒడ్డుకు చేరారు. ఇంగ్లాండ్లో రక్షించబడిన వారందరి కోసమై ఒక కృతజ్ఞతాకూటం ఏర్పరిచారు. అప్పుడు ఒక్కొక్కరొచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా సాక్ష్యం చెప్పండి అని అడిగినప్పుడు ఒక యవనస్తుడు భయపడుతూ తన చేతినెత్తాడు, లేచి నిలబడ్డాడు, ముందుకొచ్చాడు. సాక్ష్యం చెప్పే ధైర్యం లేదు, ఎంతో విలపిస్తున్నాడు, హృదయం అంతా భారంగా ఉంది. యేసయ్య నా కొరకు చనిపోయాడని నేను విన్నాను, కానీ ఒక యవ్వనస్తుడు నా కళ్ళ ముందే చలికి గడ్డగట్టిపోతూ తన ప్రాణాన్ని అర్పించి నన్ను రక్షించాడు. నా కాఫీ, నా టీ, నా టిఫిన్ అని కనీసం ఆహార పదార్థాలే ఎవ్వరికి ఇవ్వలేని స్వార్థపూరితమైన ఈ లోకంలో తన లైఫ్ జాకెట్ నాకు ఇచ్చి తనున్న స్థలంలో ఆ లైఫ్ బోట్లో నన్ను కూర్చుండబెట్టి తన ప్రాణాన్ని విడిచాడు. నా దృష్టిలో అతడు చనిపోలేదు, దీర్ఘాయుష్మంతుడయ్యాడు, నన్ను రక్షించాడు, నేటికి నా హృదయంలో బ్రతికి ఉన్నాడు అని చెప్పాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. రక్షణకు మార్గం ఒక్కటే అని నేను అప్పుడు గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాను, పాపక్షమాపణ పొందాను. నా కొరకు 2 ప్రాణం పెట్టి నన్ను దీర్ఘాయుష్మంతునిగా చేశారు అని సాక్ష్యం ఇచ్చాడు. విన్న వారందరూ కూడా పశ్చాత్తాపడ్డారు, వారు కూడా సొంత రక్షకునిగా ఆయన అంగీకరించారు. ప్రియులారా, ఈనాడు దేవుని పిల్లలంగా ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి ఆయుష్ను పొందుతున్నాం. లోకంలో మనకు కొంత పరిమితి ఉండొచ్చు మన ఆయుష్కు, కానీ నిజంగా యేసులో ఉన్నవారే దీర్ఘాయుష్మంతులు. నువ్వు రక్షణ పొందకపోతే నీ పరిస్థితి ఏంటి? నీ కొరకు యేసు ప్రభు వారు ప్రాణం పెట్టారు, రక్తం కార్చి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డారు. యవనుల రక్షణను గుర్తించట్లేదు, పాపక్షమాపణ పొందట్లేదు, బాప్తిస్మాలకు ముందుకు రావట్లేదు. సంఘం రానున్న దినాలలో స్వార్థికులను, పరిచారకులను కోల్పోతూ నిర్జీవ స్థితిలోకి వెళ్తా ఉంది. నువ్వు ఆ స్థితిలో ఉండకూడదు. ఇది అనుకూల సమయం. ఈ సంవత్సరమే నీకు ఆఖరు సంవత్సరమేమో, ఈ దినమే నీకు ఆఖరి దినమేమో అన్నంతగా నువ్వు భయపడుతూ ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆయనను ప్రేమించావు కాబట్టి నువ్వు చనిపోయినను బ్రతుకుతావు, బ్రతికి ఉండి ఆయన కొరకు జీవిస్తావు. ఆ ఆయుష్ ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది దీర్ఘాయుష్ అన్నాడు. అంటే అలాంటి ధన్యత పొందుతున్నామా? జాన్ హార్బర్ ఇప్పటికీ దేవుని సన్నిధిలో దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నాడు.
మెత్తూషల కంటే ఎక్కువ కృపను అనుభవించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అక్కడ ఆసన్నమవుతుంది. దీర్ఘాయుష్మంతులమవుటకు మనము ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి. ఇది మొదటి కారణం. రెండవ కారణం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆ దీర్ఘాయువునకు కారణం. దీర్ఘాయువునకు కారణమా? భక్తిహీనుల ఆయుష్ భయభక్తులు కలిగి ఉండుట. మొదటి ప్రేమించాలి, రెండవది భయభక్తులు కలిగి ఉండాలి. దేవునిలో భయభక్తులు ఉన్నవారు ఆ భయభక్తులను బట్టి తమ భక్తిని సాధకం చేసుకుంటారు. ఎందుకంటే శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టుకే ప్రయోజనం అన్నాడు. కానీ దైవభక్తి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి సహాయం చేయండి. విశ్వాస సుబంధ సంబంధమైన వాక్యముల చేత అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము. నిన్నెప్పటికీ ప్రార్థనకు రమ్మని ఎవ్వరూ పిలవరు. ఈరోజు స్త్రీల కూటం కదా అక్క, స్త్రీల కూటానికి వెళదామురా అని పిలవరు. ఇదిగో ఫలానా చోట వివాహం జరుగుతుంది కదా, మనం వెళ్దాంరా, ఇదిగో బర్త్డేకి వెళ్దాంరా, షాపింగ్కి వెళ్దాంరా, కూరగాయల మార్కెట్కి వెళ్దాంరా. ఏం చేస్తున్నావక్క? ఏం లేదక్క, ఖాళీగా ఉన్నాను, కాసేపు ముచ్చట్లు పెట్టుకుందాంరా అని పిలుస్తారు. ప్రార్థనకి పిలుస్తారా? ఈరోజు సంఘంలో ప్రార్థన ఉంది, సహోదరులు ప్రార్థిస్తున్నారు, మనం కూడా వెళదామనేటువంటి వారు ఎవరున్నారు? నీకు నీవే సాధకము చేసుకో, నువ్వే ప్రోత్సహించుకో, నువ్వే నిర్ణయించుకో, నువ్వే నడు, నీతో నలుగురిని తీసుకురా. ఈ దైవభక్తి సాధన ఇప్పటి జీవం విషయములోను రాబోయే జీవం విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరం అన్నాడు. దేవుని దీవెనలకు ఇదే ఆలవాలం. భక్తి లేకుండా మనం బాగుపడలేం. మానవ కోటికి ఇదే విధి. నువ్వెక్కడికి వెళ్ళినా నీ భక్తి సాధనే ముఖ్యం. భయభక్తులు గలవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. అది దీర్ఘాయువునకు కారణమవుతుంది. ఇంకా వాటితో పాటు ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి భయభక్తులు కలిగి ఉంటున్నావా? అన్ని కూటాలలో మన వంతు మనం నమ్మకంగా ప్రభువుకు ఉండాలి. అప్పుడు మన కుటుంబం, పిల్లలు దేవుని దీవెనలు, బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలతో పాటుగా దాన్ని మనం చేయగలగాలి. బాధ్యతలు ఒక్కటే దేవుడు మనకు అప్పచెప్పలేదు, భక్తి కూడా అప్పచెప్పాడు. భక్తి చేయడానికే పిలిచాడు. బాధ్యతలలో మునిగిపోయి భక్తికి దూరంగా ఉండొద్దు, భక్తిలో మునిగిపోయి బాధ్యతలను నిర్లక్ష్యం చేయొద్దు. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని రెండింటిలో కూడా ఎదిగే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆనందించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి భయభక్తులు కొనసాగిస్తున్నావా? నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నేను రాలేను అని నువ్వు వెనకడుగు వేస్తూ ఉన్నావా? ఎక్కడికన్నా వెళ్దామంటే చిటుక్కున రెడీ అవుతాం, కానీ ఆలయానికి రమ్మంటే మాత్రం ఎంత ఆలస్యమో, ఎంత ఆలస్యమో. విచారకరం, బాధాకరం. దీన్ని మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇది రెండవ కారణం. మూడవ కారణం మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. పిల్లలారా, ఇది ధర్మమే, మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్నాడు. తల్లిదండ్రులను
గౌరవించడము ద్వారా, సన్మానించడము ద్వారా దీర్ఘాయుష్మంతులం అవుతాం. ద్వితీయోపదేశకాండలో 20వ అధ్యాయంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. మరలా తిరిగి ఎఫెసీ పత్రికలో పౌలు గారు రాస్తా ఉన్నాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి అన్నారు. ఎప్పుడు వారి విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు. ముదిమి అందు నీ తల్లిని నీవు నిర్లక్ష్యం చేయకుము అన్నాడు. నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించుము అన్నాడు. అక్షరార్థంగా ఆత్మీయంగా మనకున్నటువంటి తల్లిదండ్రులను మనం గౌరవిస్తూ సన్మానిస్తూ నడుచుకుంటే దీర్ఘాయువును మనం పొందుతాం. ఇది 3వ కారణం. 4వ కారణానికి వద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయానికి రండి. మొదటి వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును అన్నాడు. దేవుని ఉపదేశం, ఆయన ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్య ప్రకారం మనం నడిస్తే దీర్ఘాయువు కలుగుతుంది. దీర్ఘాయువే కాదు, సంవత్సరాలన్నీ శాంతిగా నడుస్తాయి. సుఖజీవనం మనకి ఏర్పరచబడుతూ ఉంటుంది. అందుకే ప్రతి సందేశం ప్రాముఖ్యమైనది. దానిని మనం గట్టిగా చేపట్టేటువంటి వారంగా ఉండాలి. గత ఆదివారం ఏం చదువుకున్నాం? గడిచిన ఆదివారం ఏ వర్తమానం విన్నాం? 2వ సందేశం, మొదటి సందేశం కాదు. గడిచిన ఆదివారం నీ సేవకుడు అయినా. మనం మర్చిపోతాం కాబట్టి దేవుడు మళ్ళీ మళ్ళీ అదే సందేశాలను మనకి ఇస్తూ ఉంటాడు. మర్చిపోకుండా ధ్యానం చేయగలిగితే ధన్యులమవుతాం. మన హృదయంలో వాటిని భద్రపరచుకోవాలి. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. అప్పుడు నీవు దయనుంది మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో మంచివాడవు అనిపించుకుందు అన్నాడు. కాబట్టి వాక్యాన్ని ఎంతగా నేర్చుకుంటున్నాము, అది మనకి ఎంత అవసరం. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే వాక్యాన్ని రాసుకోవాలి. వాక్యాన్ని రాయగలిగి చదవగలిగిన వారందరూ ఖచ్చితంగా పెన్ను నోట్బుక్తోనే ఆలయానికి రావాలి. అది నోట్ చేసుకోవాలి. మన లోకంలో ఉన్నవన్నీ నోట్ చేసుకుంటాం, కానీ వాక్యాన్ని నోట్ చేసుకోం. ఈరోజు ఏ రెఫరెన్స్ ఏంటి అని ఇంటికి వెళ్ళి తరచి చూడనటువంటి వారిగా ఉంటాం. ఈ అభ్యాసాలు లేకపోతే మనం ఎలాగూ ఆధ్యాత్మికంగా బలపడి జీవనం పొందుతాం. యోచిద్దాం. మెతుషెల 969 సంవత్సరాలు బతికాడు. అక్షరార్థంగా బతికాడు, ఆత్మీయంగా బతికాడు. ఎందుకంటే అతడు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, తన తల్లిదండ్రులను సన్మానించాడు, దేవుని యొక్క ఉపదేశాలను మరొక హృదయంలో భద్రం చేసుకున్నాడు. అందుకే సుఖ జీవముతో కూడిన సంవత్సరాలు శాంతిని అనుభవించాడు. గలిబిలి లేదు, ఆందోళన లేదు. ఎంతో శ్రేష్టమైన సంవత్సరాలు అతను పొందాడు. ఒకవేళ కొన్ని సంవత్సరాలు మనం బ్రతికితే ఎంత ఆయాసకరమైన సంవత్సరాలు మనకుంటాయి. షుగర్లు, బీపీలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, శత్రుబాధలు, ఇరుగు పొరుగు వారి బాధలు, వేదనలు. ఎందుకు ఇవన్నీ మనం పొందుతున్నాం? ఎందుకు సుఖజీవనముతో కూడిన సంవత్సరాలు పొందలేకపోతున్నాం? ఉపదేశం, వాక్యానుసారమైన జీవనం, ఈ అభ్యాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఎన్ని ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. రక్తదేహాలు ముందుంచబడి ఉన్నాయి, పరిశీలించుకుందాం. అయా సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. ఈ తలంపులు దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.